నమస్తే. ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు గురించి చెప్పింది. మతం మారిన ఎస్సీలకు రిజర్వేషన్ వర్తించదు. మతం మారిన ఎస్సీలకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుకు సంబంధించి హక్కును పొందలేరంటూ తేల్చి చెప్పింది. ఇక ఈ తీర్పు వచ్చినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా తెలంగాణలో మందకృష్ణ మాదిగ వర్సెస్ బ్రాహ్మణుల మధ్య ఒక రకమైనటువంటి వార్ నడుస్తూ ఉంది. ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు ఒకరికొట్టి ఒకరికి కౌంటర్లు రీకౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. రైట్, ఒకసారి ఇదే అంశం గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. తప్పేవరిది, ఒప్పేవరిది, అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది? ప్రస్తుతం మనతో పాటు ఆర్పిఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఎట్లా చూస్తారు సుప్రీంకోర్టు ఏదైతే ఏపీ హైకోర్టును సమర్థిస్తూ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతున్నదో, సో దీని మీద భిన్న అభిప్రాయాలు వినిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా మందకృష్ణ మాదిగ గారు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టిరో ఆ తర్వాత బ్రాహ్మణులు రీకౌంటర్ ఇవ్వడం, మళ్ళీ మందకృష్ణ మాదిగ కౌంటర్ ఇవ్వడం, ఇట్లా ఒక ప్రాసెస్ నడుస్తూ ఉంది ఒక 1 వీక్ నుంచి. సో ఏం చూస్తారు ఇందులో? ఏంటి తప్పేవరిది, ఒప్పేవరిది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు సుప్రీంకోర్టు తప్పేం కాదు. సుప్రీంకోర్టు టెక్నికల్గా రైటే, కానీ రాజ్యాంగ మౌలిక సూత్రానికి అది విరుద్ధం. ఓకే. ఎందుకు మౌలిక సూత్రానికి విరుద్ధము అంటే, ఇవాళ సుప్రీంకోర్టు 1950 ఆర్డర్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా అది రైటే, దాని తీర్పు రైటే. కానీ రాజ్యాంగ మౌలిక సూత్రానికి కూడా సుప్రీంకోర్టు కట్టుబడి ఉండాలి. ఏంటి ఆ మౌలిక సూత్రం అంటే, రిజర్వేషన్ల అంశం అనేది భారతదేశ రాజ్యాంగ మౌలిక సూత్రంలో భాగంగా వచ్చినాయి. ఆర్టికల్ 14, 15, 16లో ఎక్కడ కూడా మతం పునాదిగా రిజర్వేషన్లు ఇవ్వాలని లేదు. సామాజిక వెనుకబాటు ఆధారంగా ఇవాళ రిజర్వేషన్లు, దాన్ని ఆర్థిక వెనుకబాటు ఆధారం కూడా చేసుకున్నారు మన మోడీ గారు. అంటే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో మతం అనేది అంశమే లేదు అక్కడ. ఓకే. రెండవది, మీరు 360 షెడ్యూల్ కులాల నిర్వచనం ఉంది. దాంట్లో కూడా హిందూ మతము ఆధారమైన షెడ్యూల్ కులాలని లేదు. ఓకే. షెడ్యూల్ కులాలు అంతే, అది ఏ మతంలోనే ఉండని. మతం అనేది న్యూట్రల్, అక్కడ వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వచ్చు అని చెప్పేసి. తర్వాత 341 ఉంది. ఆర్టికల్ 341లో భారత రాష్ట్రపతికి జాబితా తయారు చేసే అధికారం ఉంది, జాబితా నుంచి తొలగించే అధికారం కూడా ఉంది. సో అదే దాని ప్రకారంగానే 1950 ఆర్డర్ పారా నెంబర్ 3 కూడా వచ్చింది. అదే దాని ప్రకారంగానే వచ్చింది. 341 క్లాజ్ 1 ప్రకారంగా భారత రాష్ట్రపతి ఇవాళ ఈ మతం అనే అంశాన్ని చేర్చాడు. ఓకే. అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఎక్కడ లేదు, కానీ రాజ్యాంగ నిర్మాణం అయినప్పుడు ఎక్కడ లేదు, దాన్ని ఆమోదించినప్పుడు ఎక్కడ లేదు. ఎప్పుడు వచ్చింది అది? అది ఎప్పుడైతే కులాల యొక్క జాబితా తయారైందో 1950లో, ఆ 1950 ఆగస్టు 10వ తారీఖు వచ్చింది. జనవరి 26 నుండి ఇది అమలైంది. ఓకే. ఏది? రాజ్యాంగం. ఈ చర్చ రాజ్యాంగ నిర్మాణ సభలో కూడా వచ్చింది. ఎవరికి? ఒకవేళ హిందువులైన దళితులకు మాత్రమే ఉండాలా, క్రైస్తవులకు కూడా ఇవ్వచ్చా, ముస్లింలు దళిత ముస్లింలకు ఇవ్వచ్చా, దళిత బుద్ధిస్టులకు ఇవ్వచ్చా, సిక్కులకు ఇవ్వచ్చా అనేది చర్చ జరిగింది. సో జరిగినప్పుడు మతం అనే పునాదిగా వద్దు, రిజర్వేషన్లు సామాజిక వెనుకబాటు ఆధారంగా, విద్యాపరమైన వెనుకబాటు ఆధారంగా, రాజకీయపరమైన వెనుకబాటు ఆధారంగా ఇవ్వాలని చెప్పి సభ ఆమోదం తెలిపింది. ఓకే. సో అర్థమైంది, రాజ్యాంగ మౌలిక సూత్రాల్లో ఎక్కడ కూడా ఈ మతం అనే అంశం లేనప్పుడు ఒక్క ఆర్డినెన్స్లో మాత్రమే, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో మాత్రమే, ఆర్డినెన్స్ కాదండి, రాష్ట్రపతి ఉత్తర్వులది, దాంట్లో మాత్రమే ఉంది. కాబట్టి టెక్నికల్గా ఆయన ఇచ్చిన తీర్పు కరెక్టే, కానీ రాజ్యాంగ మౌలిక సూత్రానికి విరుద్ధము సుప్రీంకోర్టు. ఇంకో అంశం కూడా ఇక్కడ చర్చకు వస్తుంది. అదేంటంటే, 30 ఏళ్ళుగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కావాలని చెప్పి 2004లో వేసిన కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది. ఓకే. దాని పరంగా ఇలాంటి దానికి రిలేటెడ్గా ఒక 13 కేసులు వేశారు. ఇది దళిత క్రైస్తవులకు లేదా షెడ్యూల్ కులాల క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశం ఆధారంగా దాని రిలేటెడ్గా ఇంకా 13 కేసులు ఉన్నాయి పెండింగ్లో. ఈ కేసులు ఏవి కూడా ఇప్పటివరకు జడ్జిమెంట్ రాలేదు. కానీ నిన్నగాక మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఒక 1 ఇయర్లోనే 2025లో జరిగితే పాస్టర్ ఆనంద్ కేసు 2026లో సుప్రీంకోర్టు బెంచ్ మీదకి వచ్చింది. దానికి జడ్జిమెంట్ కూడా వచ్చింది. అది కూడా ఎప్పుడు వచ్చింది? ప్రవీణ్ పగడాల మార్చి 24వ తారీఖున చనిపోతే లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం మార్చి 24వ తారీఖున సేమ్ జడ్జిమెంట్ వచ్చింది. ఓకే. ప్రవీణ్ పగడాల కూడా ఇదే అంశం మీద ఆయన సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశాడు. సో కాబట్టి అంటే ప్రవీణ్ పగడాల కేసు ఏదైతే ఉందో ఆ కేసు పెండింగ్లోనే ఉంది. ఈ అంశం అది ఏది? దళిత క్రైస్తవులకు
షెడ్యూల్ కులాల హోదా ఇవ్వాలనే అంశం కూడా అందులో ముడిపడి ఉంది. దానికి సంబంధించిన అనేక ఎవిడెన్స్లు కూడా ఆయన కలెక్ట్ చేయడం జరిగింది. అట్లా గత 30 ఏళ్ళుగా పెండింగ్ అయిన కేసు కూడా వాళ్ళు కలెక్ట్ చేయడం జరిగింది. అవేమి పరిష్కారానికి నోచుకోకుండా కేవలము అడ్వర్స్గా ఉన్నది అంటే ఇవాళ దళిత క్రిస్టియన్స్కి అడ్వర్స్గా ఉన్నది తీర్పు మాత్రం వచ్చింది. అంటే దాంతో ఇవాళ ఏమైంది, మరి షెడ్యూల్ కులాలకి ఎవరైతే ఉన్నారో అంటరానితనం ఉన్న కారణంగానే ఇలా రిజర్వేషన్లు వచ్చిన విషయం అది బ్రిటిష్ కాలం నుండి వచ్చిన రిజర్వేషన్ల పరంపర. ఇవాళ వచ్చింది కాదు, అది ఎప్పుడు 1935 యాక్ట్లోనే ఉన్నాయి రిజర్వేషన్లు. తర్వాత 1935 యాక్ట్ నుండి మళ్ళీ 1950 రాజ్యాంగంలోకి పొందుపరచబడ్డాయి. సో కాబట్టి అంటే ఎప్పుడో వచ్చిన రిజర్వేషన్లకు మతంతో సంబంధం లేదు కాబట్టి మరి దానికి మతానికి ముడిపెట్టడం అనేది ఏ మేరకు కరెక్ట్ అనే విషయాన్ని, అందులో అగ్రవర్ణాలకు సంబంధించిన ఓసీ క్రైస్తవులకు కానీ, బీసీ క్రైస్తవులకు కానీ, చివరికి ఎస్టీ క్రైస్తవులకు కానీ, ఓకే, వాళ్ళు ఎవరు కూడా మతం మారితే వాళ్ళ కులం మారతలేదు. బీసీసీ అయితే లేరు వాళ్ళు. ఒక్క షెడ్యూల్ కులాల క్రైస్తవులు, దళిత క్రైస్తవులకు మాత్రమే బీసీసీ కింద ఎందుకు చేయాలి? అది అట్లా చేయడం వల్ల వాళ్ళకి రిజర్వేషన్ల యొక్క విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, రాజకీయ అవకాశాలు కోల్పోతున్నారు. ఫలితంగా జీవించే హక్కునే కోల్పోతున్నారు. సో మరి ఈ క్రమంలో మరి ఇది జీవించే హక్కును కోల్పోతున్నప్పుడు అది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధం కదా. సో సుప్రీంకోర్టు మౌలిక సూత్రానికి విరుద్ధంగా తీర్పు ఇచ్చిందనే కదా ఇవాళ నాలాంటి వాళ్ళ వాదన. సో కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టు నిజంగానే తొలగిస్తే అగ్రవర్ణాల్లో ఉన్న దళిత క్రిస్టియన్ క్రైస్తవులకు తొలగించండి, క్రైస్తవ అగ్రవర్ణాలు తొలగించండి, బీసీ క్రైస్తవులకు తొలగించండి, చివరికి ఎస్టీ క్రైస్తవులు కూడా తొలగించండి. కానీ ఒక ఎస్టీ క్రైస్తవులకు తొలగించడం అంటే అర్థం ఏంది అంటే కావాలని దళిత వాళ్ళని మాత్రమే టార్గెట్ చేయడం, వాళ్ళ మత స్వేచ్ఛను రద్దు చేయడం. మరి మత స్వేచ్ఛ అనేది భారత రాజ్యాంగం అధికరణ 25లో ఉంది. 25 నుండి 28 వరకు విపులంగా దాని మీద చర్చించింది భారత రాజ్యాంగం. ఇదే భారత రాజ్యాంగం. సో భారత రాజ్యాంగము విపులంగా చర్చించిన ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో మరి వాళ్ళకు మాత్రమే రద్దు చేస్తే ఎట్లా? వాళ్ళకు మాత్రమే రద్దు చేస్తే ఎట్లా? ఎవరికి? దళితులకు మాత్రమే రద్దు చేస్తే ఎట్లా? అది ఎట్లా భారత రాజ్యాంగ మౌలిక లక్ష్యం నెరవేరినట్టయితే? ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉంది సార్, మీరు అడిగిన వర్షన్ బాగుంది. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి ఎవరైతే క్రిస్టియన్స్గా మారారో వాళ్ళకు కూడా రద్దు కావాలనేది బాగానే ఉంది ఇంతవరకు. బట్ ఇదంతా ఇట్లా నడుస్తూ ఉంటే బ్రాహ్మణుడు ఎందుకు ఎంట్రీ ఇచ్చారు? బ్రాహ్మణులు వర్సెస్ మందకృష్ణ ఎందుకు యుద్ధం నడుస్తుందంటే ఏం చెప్తారు దాని మీద? అసలు దానికి మందకృష్ణ మాదిగ గారు ఏదైతే బ్రాహ్మణ వ్యవహారం తీసుకొచ్చింది అది అఖండ భారత నిర్మాణం కోసం. బీజేపీ ప్లాన్ ఏంది? అఖండ భారత నిర్మాణం. ఓకే. సో అఖండ భారత నిర్మాణం జరగాలంటే ఈ దేశంలో ఇవాళ ఒకప్పుడు దాదాపుగా మన విస్తీర్ణం అంతా కూడా నేపాల్, భూటాను, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్ ఇవన్నీ కలుపుకొని అఖండ భారత్ ఉండే. అంటే పెద్ద విస్తారమైన చైనా కంటే పెద్ద దేశంగా ఉండే. అది ఎందుకు ఇవాళ తక్కువ అంటే విస్తీర్ణకు వచ్చేసింది? 63 లక్షల కిలోమీటర్ల విస్తీర్ణం పడి 33 లక్షల విస్తీర్ణం ఎందుకు పడిపోయిందంటే మందకృష్ణ గారు చెప్తున్న కారణం ఏమంటారు, ఆయన జిన్నా అనేవాడు ప్రత్యేకంగా దేశం కోసం ఎందుకు పోరాటం చేసిండంటే జిన్నా అనేవాడి యొక్క తండ్రి ఆయన చేపల వ్యాపారం చేస్తున్నప్పుడు ఆ బ్రాహ్మణ కులం, ఆ కులం ఏదైతే ఉందో ఆ కులం ఆయనను వెలివేసింది. కాబట్టి ఇవాళ ఆ వెలివేసిన కారణంగా ఆయన ఇస్లాంలోకి వెళ్ళిపోయాడు. ఇస్లాంలోకి వెళ్ళిపోయిన కారణంగా ఆయన ప్రత్యేక దేశమే కోరుకున్నాడు అని చెప్పేసి మందకృష్ణ గారు అంటున్నారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు చేపల వ్యాపారము ఆ బ్రాహ్మణ కులంలో ఇప్పటికీ చేపలను తింటే వెస్ట్ బెంగాల్లో ఉన్న బ్రాహ్మణులంతా చేపలు తింటారు. ఓకే, అవునా? మరి అక్కడ ఎందుకు వెలివేతరాలే? వెస్ట్ బెంగాల్లో వాళ్ళు బ్రాహ్మణులంతా చేపలు తింటారు, అక్కడ వెలివేత రాలే. సరే, ఇప్పటికీ చాలామంది నాన్ వెజ్ తినే బ్రాహ్మణులు నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. నా ఫ్రెండ్సే ఉన్నారు, ఎవరో కాదు. మళ్ళీ అదో ఇదో కాంట్రవర్సీ అవుతుందేమో, ఒకసారి ఆలోచించుకోండి. ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. నా ఫ్రెండ్స్ కూడా చెప్తారు, మేము తింటామనే విషయం కూడా చెప్తారు వాళ్ళు. ఓకే. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, పేర్లు చెప్పను, బట్ నా ఫ్రెండ్స్లో చాలామంది బ్రాహ్మణులు నాతో పాటు తిన్నారు. ఓకే. సో అంటే అర్థమైంది, ప్రముఖులు కూడా ఉన్నారు అలా, మళ్ళీ తిన్న దాంట్లో కూడా, అది కూడా చెప్తున్నా. కాకపోతే నేనేమంటున్నానంటే అది వ్యక్తి స్వేచ్ఛ అండి. ఇప్పుడు నాన్ వెజ్ తినడం అనేది వ్యక్తి స్వేచ్ఛ. నాకు ఇష్టమైన తిండి నేను తింటా, భారత రాజ్యాంగంలో నాకు తినే స్వేచ్ఛ ఉంది. అంతేగాని దాన్ని బేస్ చేసుకొని నువ్వు అంటరాని వాడు అంటే ఎట్లా? నువ్వు బీఫ్ తింటే అంటరాని వాడు అని, లేకపోతే నువ్వు ఇంకా నాన్ వెజ్ తింటే అంటరాని వాడవని ఈ వెలువేసే కార్యక్రమం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు. అందుకే ఎట్లాంటి దుస్సాంప్రదాయాలను వ్యతిరేకిస్తూ
ఇవాళ మందకృష్ణ గారు మాట్లాడారు. బ్రాహ్మణులు ఈ సాంప్రదాయానికి మూలకారకులు అని చెప్పి వారు మాట్లాడారు. సో వారు మాట్లాడింది వేల సంవత్సరాల క్రితం వచ్చిన సాంప్రదాయం. అప్పటి నుండి ఇప్పుడున్న బ్రాహ్మణులు కాదు, వీళ్ళు క్రియేట్ చేసింది కాదు ఇది. వీళ్ళ నడనం అనేది కరెక్ట్ కాదు నా దృష్టిలో. ఇప్పుడున్న బ్రాహ్మణులు ఎవరికి సంబంధం లేదు. ఓకే. అందులో దక్షిణాది బ్రాహ్మణులకు అసలే సంబంధం లేదు. ఎందుకు ఈ వర్ణ వ్యవస్థ పెట్టి కుల వ్యవస్థ నిర్మాణం చేసింది వాళ్ళు కానే కాదు. అది ఉత్తరాది హైందవ బ్రాహ్మణులు, హిందూ బ్రాహ్మణులు కూడా కాదు. ఓకే. ఇప్పుడు ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హైందవులు వేరు, హిందువులు వేరు. హిందూ మతంలో వర్ణం లేదు, కులం లేదు. ఇది నేను చెప్తున్నమాట కాదు, సుప్రీంకోర్టు చెప్తున్నమాట. ఓకే. సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అయోధ్య కేసులో చాలా స్పష్టంగా. సుప్రీంకోర్టు వాట్ ఈజ్ హిందుత్వ, వాట్ ఈజ్ హిందూ అంటే హిందూ ఈజ్ నాట్ ఏ రిలీజన్, ఇట్ ఈస్ ఏ వే ఆఫ్ లైఫ్ అని చెప్పింది. అంటే ఏంది, జీవన విధానం. అందులో క్రిస్టియన్ వస్తాడు, అందులో ముస్లిం వస్తాడు, అందులో పార్సీ వస్తాడు, అందులో బుద్ధిస్ట్ వస్తాడు, జైన్ వస్తాడు. అందరూ భారత భూభాగంలో ఎవడు పుడితే వాళ్ళే. ఓకే. అలా ఏ మతమని కానీ ఎవరా హిందూ, దాన్ని నేను అంగీకరిస్తా, దాన్ని నేను అంగీకరిస్తా. ఎందుకు, ఇలా ఈ దేశంలో ఉన్న క్రైస్తవులను కూడా అంగీకరించాల్సిందే, ఈ దేశంలో ఉన్న దళిత ముస్లింలు కూడా అంగీకరించాల్సిందే, లేదా మిగతా వాళ్ళు కూడా అంగీకరించాల్సిందే. ముస్లింలు అయినా క్రిస్టియన్స్ అయినా ఎవరైనా అంగీకరించాల్సిందే. భారత భూభాగంలో పుట్టిన వాళ్ళంతా హిందువులు, దానికి మతంతో సంబంధం లేదు. ఈ భూభాగము, యు ఆర్ ఎ లెజిటిమేట్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, దాన్ని నిర్వచిస్తున్నది భారత రాజ్యాంగం. సో సుప్రీంకోర్టు చెప్పినప్పుడు మరి హిందూ మతంలో కులం ఎక్కడిది, వర్ణం ఎక్కడిది, నువ్వు హిందువే కదా, మరి ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే హైందవ మతం, బ్రాహ్మణ మతం, ఆర్య మతం నుండి వచ్చింది అది. అందుకే చిన్నజీఆర్ స్వామి ఏం చెప్తారు, వారు చాలా స్పష్టంగా మేము హిందువులం కాదని చెప్తాడు ఆయన. వాస్తవం ఆయన చెప్పిన దాంట్లో 100కు 100 వాస్తవం ఉంది. బ్రాహ్మణులు హిందువులు కాదు. మరి అన్నప్పుడు నువ్వు ఎందుకు తిరుగుతావు వాళ్ళని బ్రాహ్మణులు? ఓకే. మందకృష్ణ గారు నేను సూటి ప్రశ్న చేస్తున్నా, బ్రాహ్మణులు హిందువులు కాదు, ఓకే, వాళ్ళని ఎందుకు తిడుతున్నావు అంటున్నా నేను. హిందూ మతంలో బ్రాహ్మణులు, ఇలా హిందూ మతంలో లేరు బ్రాహ్మణులు. యాక్చువల్గా బ్రాహ్మణేతరులే హిందూ మతంలో ఉన్నారు, బ్రాహ్మణులంతా హైందవ మతంలో ఉన్నారు. హైందవ మతంలో ఉన్నోడికి ప్రాబ్లం అది. అందుకే ఇవాళ ఆ హైందవ మతము మేము హిందువులుగా చెప్పుకుంటున్నారు. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు హిందువులు కాదు, బ్రాహ్మణులు హిందువులు కాదు, హైందవులు. సో హైందవులైన వాళ్ళు హిందువులుగా చెప్పుకొని ఇలా లేని వర్ణ వ్యవస్థను, లేని కుల వ్యవస్థను ఇంట్లో తీసుకొచ్చి పెట్టిండు ఉత్తరాది బ్రాహ్మణులు. సో అందుకే ఆ ప్రభావం హిందూ మతంలో పడింది. యాక్చువల్గా హిందూ మతంలో వర్ణం లేదు, కులం లేదు. ఇప్పుడు చాలామంది ఏమంటారు అంటే సుప్రీంకోర్టు తీర్పుకి సంబంధించి ఫైట్ చేస్తే బీజేపీ మీద, మోడీ మీద మందకృష్ణ ఫైట్ చేయాలి, కానీ బ్రాహ్మణుల మీద ఎందుకు ఫైట్ చేస్తున్నారు, బ్రాహ్మణులను ఎందుకు రెచ్చగొడుతున్నారు అనే ప్రశ్న చాలా స్పష్టంగా దీనికి సమానం చెప్తాను. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు నిజంగానే వాస్తవంగా 1950 ఆర్డర్ మారవాలన్నా మోడీ గారు చేయాలి. అలాగే మోడీ గారే ఈ తీర్పుకు రావడానికి మోడీ గారే కారణం. ఎందుకు, మేము దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇవ్వమని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేశాడు. మరి అటువంటిప్పుడు మందకృష్ణ గారు ఎవరిని తిట్టాలి? మోడీ గారిని తిట్టాలి, బీజేపీని తిట్టాలి. వాళ్ళు కదా వ్యతిరేకించింది, బ్రాహ్మణులు కాదు కదా. ఏ ఒక్క బ్రాహ్మణుడు దళిత క్రైస్తవులు రిజర్వేషన్లు ఇవ్వద్దు అని చెప్పి అనలేగా. మరి అటువంటిప్పుడు నువ్వు ఎందుకు వ్యతిరేకిస్తాను బ్రాహ్మణులు? బ్రాహ్మణుల పాత్ర ఏముంది అలా? బ్రాహ్మణులు పాలకులు కూడా కాదు. మోడీ ఏమైనా బ్రాహ్మణుడా, అమిత్ షా ఏమైనా బ్రాహ్మణుడా? ఇవాళ బ్రాహ్మణులు అనేవాళ్ళు పాలకులు కానప్పుడు నువ్వు తిట్టాల్సింది పాలకులను. పాలకులు ఎవరు? బ్రాహ్మణేతరులు. ఇవాళ నిజంగా దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు రాకుండా చేసింది ఎవరు? బ్రాహ్మణేతరుడైన వల్లభాయ్ పటేల్. ప్రధానంగా ఆయన పాత్ర కీలకం. అట్లాగే 1932లో ఇవాళ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు రాకుండా చేసింది ఎవరు? గాంధీ. ఆయన ఎవరు? బ్రాహ్మణేతరుడు, ఆయన వైశ్యుడు. ఈయన పటేల్, ఆయన బ్రాహ్మణేతరుడే, ఆయన బ్రాహ్మణేతరుడే. ఈ బ్రాహ్మణుల పాత్ర ఏం లేదు కదా ఇలా. మరి బ్రాహ్మణులను తిరుగుతాడు. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం చేసిన బ్రాహ్మణ వ్యవస్థ ఇప్పుడున్న బ్రాహ్మణ వ్యవస్థకు చాలా తేడా ఉంది. ఇప్పుడున్న బ్రాహ్మణులు ఎవరు కూడా పాపం చాలామంది పేదలే ఉన్నారు. వాళ్ళు ఏదో పూజలు చేసుకుంటూ బతికేటోళ్ళు 100-200 తీసుకొని ఆ బతికేటోళ్ళు చాలామంది ఉన్నారు, 90% ఉన్నారు. అట్లా నువ్వు ఆ పేద బ్రాహ్మణుల మీద నువ్వు యుద్ధం చేస్తే ఎట్లా? ఈ పేద బ్రాహ్మణులు కారణం కానే కాదు, ఇప్పుడున్న బ్రాహ్మణులు అసలే కారణం కాదు. అప్పుడు ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం ఉన్న అది కూడా చిత్పవన బ్రాహ్మణులే దైనిక కారణం. అది కూడా వాళ్ళు హైందవ మతానికి సంబంధించి వర్ణాశ్రమ ధర్మాన్ని, ఫలితంగా ఏర్పడ్డ కులవ్యవస్థ, ఫలితంగా ఏర్పడ్డ అంటరానితనాన్ని నిర్మించింది వాళ్ళు. నువ్వు తిడితే చిత్పవన బ్రాహ్మణులని సపరేట్గా తిట్టు, దానికి ఆ తరం బాధ్యత వహించాల్సి వస్తుంది. కానీ మిగతా బ్రాహ్మణులు పాపం చిత్పవనం కాని బ్రాహ్మణులు ఎంతోమంది ఉన్నారు, ఎన్నో శాఖలు ఉన్నాయి వాళ్ళ దాంట్లో. పాపం మాంసం తినే వెస్ట్ బెంగాల్ బ్రాహ్మణ మాంసం అంటే చేపలు,
చేపలు తినే వెస్ట్ బెంగాల్ బ్రాహ్మణులు కూడా ఉన్నారు. సో కాబట్టి ఇట్లాంటి బ్రాహ్మణులు అందరిని తిట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు కుల వ్యవస్థనే రద్దు చేయాలనేది మందకృష్ణ మాదిగ గారు చెప్తా ఉన్నారు. సో మీరేం చెప్తారు? కుల వ్యవస్థ రద్దు అయ్యే అవకాశం ఉందా? రద్దు చేస్తే బాగుంటుందా? మంచిదే, కుల వ్యవస్థ రద్దు చేయమని బాబాసాహెబ్ అంబేద్కర్ పెద్ద ఉద్యమమే నడిపిండు. ఉమ్, ఆయన పెద్ద పుస్తకమే రాసిండు, అనైలేషన్ ఆఫ్ కాస్ట్. ఉమ్, అంటే కులం ఒకటే దాంట్లో లేదు, వర్ణం కూడా ఉంది. క్యాస్ట్ అంటే వర్ణం యాక్చువల్గా. వర్ణం అంటే ఏంటిది? ఆర్యు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రుడు, ఇవి వర్ణాలు. కులం అంటే ఈ వర్ణంతో కూడిందే కులం, అల్లకెళ్ళి వచ్చిందే కులం. ఉమ్, ఒక కులం వేస్తే రద్దు చేస్తే మరి వర్ణం ఎవరు రద్దు చేయాలి? బ్రాహ్మణ్స్ అనేది, సుపీరియర్స్ అనేది ఎక్కడికెళ్ళి వచ్చింది? కులం నుండి రాలే, వర్ణం నుండి వచ్చింది. ఇస్ అ వైట్ రేసిజం నుండి వచ్చింది. ఇవాళ అమెరికాలో మీరు చూడండి, అమెరికాలో ఉన్న తెల్లవాళ్ళు ఉన్నారు, నల్లవాళ్ళు ఉన్నారు, ఇద్దరు అమెరికన్స్, బోత్ ఆర్ క్రిస్టియన్స్. ఎందుకు వాళ్ళ మధ్యలో వివక్షత? ఇద్దరు క్రైస్తవులే కదా. ఎందుకు వివక్షత అంటే వర్ణం. దాన్ని ఇంగ్లీష్లో క్యాస్ట్ అంటారు. ఓకే. వర్ణం అంటే క్యాస్ట్, నాట్ కలర్. కలర్ ఈజ్ నాట్ ఏ, మన దగ్గరికి వచ్చారు, కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ వర్ణం. సో వర్ణం అంటే నువ్వు తెలుపు నలుపు. ఇక్కడ బ్రాహ్మణులు తెల్లగా ఉంటారు, చాలామంది నల్ల బ్రాహ్మణులు కూడా ఉన్నారు, వాళ్ళంతా ద్రవిడులు వాళ్ళు. ఓకే. ఉమ్, ఇక్కడ లోకల్ బ్రాహ్మణ్స్ వాళ్ళంతా. సో చాలామంది చూస్తున్నారు మీరు సోషల్ మీడియాలో, నల్ల వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా ఒరిజినల్ బ్రాహ్మణులు కానే కాదు, ఉమ్, వాళ్ళు ద్రావిడులు. అసలు వాళ్ళకి వర్ణంతో సంబంధం లేదు, కుల వ్యవస్థతో సంబంధం అసలే లేదు, అంటరానితనంతో అసలే సంబంధం లేదు. మరి నువ్వు తిరుగుతున్నది వాళ్ళనేగా, మందకృష్ణ గారు తిరుగుతున్నది వాళ్ళనే కదా. సో కుల వ్యవస్థ రద్దు కావాలంటే మోడీ గారే చేయాలి. అది కూడా భారత రాజ్యాంగము అధికరణ 17, ఉమ్, దాంట్లో కేవలము అంటరానితనం నిర్మూలన మాత్రమే ఉన్నది, ఉమ్, కుల నిర్మూలన లేదు. దాన్ని చేయాల్సింది ఎవరు? మళ్ళా దాన్ని చేయాల్సింది కూడా మోడీ గారే. ఉమ్, సో మోడీ గారు చేయాల్సిన పనిని వీళ్ళకైనా వర్తింపజేస్తే ఎట్లా? ఇప్పుడు ఎవరికి? బ్రాహ్మణ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటే చెప్పెడతాను మీకు. అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అస్పృశ్యత రద్దు చేయబడ్డది రాజ్యాంగంలో. కానీ దీని ప్లేస్లో కుల వ్యవస్థ రద్దు కావాలి. ఈ అస్పృశ్యతకు పునాది ఎవరు? కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థ రద్దు కాకుండా అస్పృశ్యత రద్దు కాదు. భారత రాజ్యాంగంలో కేవలం అస్పృశ్యత మాత్రమే రద్దు అయింది. ఇప్పుడు కుల వ్యవస్థ రద్దు అయినప్పుడు ఈ రిజర్వేషన్లు ఎందుకు మళ్ళీ? అవును, అవసరం లేదు. అప్పుడు రిజర్వేషన్లు కులం పునాదికి అవసరం లేదు. అప్పుడు ఆర్థిక ధనికులు పేదల మధ్యలో రిజర్వేషన్లు పెట్టచ్చు, తప్పేం కాదు. ఓకే. ఎందుకు? క్రిమి లేయర్ అనే విధానం సుప్రీంకోర్టే చెప్పింది, మనం చెప్తున్న మాట కదా. చాలా సుప్రీంకోర్టే ఇవాళ అగ్రవర్ణ పేదలకు కులం పునాదిగా వేయలే, వాళ్ళకు ఆర్థిక పునాదిగా ఇచ్చింది. అంటే అర్థమైంది, ఒక రకంగా అగ్రవర్ణాలకు కులం లేదన్నట్టే లెక్క ఆ చట్ట ప్రకారం చూసుకుంటే. ఇప్పుడు కూడా కులం రద్దు అయితే మనం ఇవ్వాల్సింది ఎట్లా? ఆర్థిక పునాదిగానే. సో నేను సమర్థిస్తాను కుల వ్యవస్థ రద్దు, కానీ చేయాల్సింది ఎవరు? మోడీ గారు ఆర్టికల్ 17ను అమెండ్మెంట్ చేయాలి. చేస్తూ అందులో అంటరానితన నిర్మూలన ఒకటి మాత్రమే ఉంది. కానీ కుల వ్యవస్థను రద్దు చేస్తే ఆటోమేటిక్గా అంటరానితనం కూడా రద్దు అవుతుంది. సో ఆ విషయం కూడా మోడీ గారే చేయాలి. నువ్వు తిడితే ఎవరిని తిట్టాలి? కుల వ్యవస్థ రద్దు చేయమని మళ్ళీ మోడీ గారే తిట్టాలి. కానీ ఎందుకు మరి మందకృష్ణ మాది ఎక్కడ కూడా మోడీ ప్రస్తావన కనపడలేదు, కేంద్ర ప్రభుత్వం ప్రస్తావన కనిపించలేదు. కానీ బ్రాహ్మణులను టార్గెట్ చేస్తూ గతంలో అంటే భగవద్గీత కావచ్చు, రామాయణం కావచ్చు, లేకపోతే ఇతర ఏదైనా సరే పురాణాలు ఇతిహాసాలని బేస్ చేసుకొని బ్రాహ్మణులు అనాది నుంచి మమ్మల్ని అనగదొక్కుతున్నారు అనే అంశాన్ని తెరని తీసుకొస్తా ఉన్నారు. సో వాళ్ళు ఏం తక్కువ కాదు, వాళ్ళు కూడా ఈయనకు కౌంటర్గా ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. మళ్ళీ రేపో ప్రెస్ మీట్ ప్లాన్ చేసినట్టు తెలుస్తా ఉంది. దీని కంక్లూజన్ ఏమి ఇస్తారు చివరగా ఈ నేనేమంటానంటే ఎపిసోడ్ మీద? మీకు దీని యొక్క ఎజెండా నేను చెప్పాను, అఖండ భారత్లో ఉన్నదని. అఖండ భారత్ని ఇవాళ నిర్మాణం చేయాలని బీజేపీ కంకణం కట్టుకుంది, ఆర్ఎస్ఎస్ కంకణం కట్టుకుంది. దాంట్లో ఇవాళ బ్రాహ్మణులను టార్గెట్ చేయడం వల్ల ఈ అఖండ భారత్ నిర్మాణం జరిగిన తర్వాత మొత్తం ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ రద్దవుతుంది, అది అధ్యక్ష తరహా పరిపాలన వస్తుంది. ఓకే. అప్పుడు అమెరికా లాగా అధ్యక్షుడు కీలకమవుతాడు ఈ దేశంలో. అప్పుడు ఎవరు కావాలి? బ్రాహ్మణుడు కావాలి. ఎందుకు? మొదటి భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? బ్రాహ్మణుడే. యాక్చువల్గా ఈ దేశం ఎందుకు విడిపోయిందండి? ఈ దేశం విడిపోవడానికి కారణం ఏంటి చెప్పాలా? ప్రధానంగా బ్రాహ్మణుడిగా ఉండాలి, ముస్లిం ఉండాలనే కాడ మొదటి భారతదేశ ప్రధానమంత్రి జిన్నా ఉండాలని ప్రతిపాదించింది ఎవరు? గాంధీ గారు. సో అందుకే గాంధీ గారిని చంపింది కారణం అదే. ఓకే. గాంధీ గారిని చంపడానికి కారణం ఏంటిది? నువ్వు ఎట్లా హిందువు అయి ఉండి ఒక ముస్లింను అందులో ప్రధానమంత్రి చేస్తాడు? బ్రాహ్మణుడు కదా కావాల్సింది, ఈ దేశం బ్రాహ్మణులది కదా, కాబట్టి నువ్వు ఎట్లా ఆయనను ప్రతిపాదిస్తావని చెప్పేసి కదా కక్షతోనే ఆయన చంపింది. సో ఏదైతే ఆర్ఎస్ఎస్ అని ఇవాళ మనం అంటున్నారో, గాడ్సే వారసులు అయితే అంటున్నారో, ఆయన చంపాడు.
కాడ్స్ అయినటువంటి ఆర్ఎస్ఎస్ అని చెప్తున్నారు. బట్ ఆర్ఎస్ఎస్లో మా మావాడు కాదని చెప్తున్నారు. కానీ సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ గాంధీ చావుకు కారణం ఏంటంటే ఒక ముస్లింలు ఈ దేశ ప్రధానమంత్రి కాకుండా అడ్డుకోవడం, బ్రాహ్మణుడే. మరి ఇవాళ రేపు మళ్ళీ ఈయన మోడీ నాన్ బ్రాహ్మణుడే కదా, బీసీగా చెప్పుకుంటుండు కదా. మరి ఈయన ఒకవేళ ఈ దేశానికి మొట్టమొదటి అధ్యక్షుడే కావాలనుకుంటే అఖండ భారత్కు, మళ్ళీ ఉట్టి భారతదేశానికి కాదు, అఖండ భారత్కే నిర్మాణం. ఎందుకంటే మీరు ఒకసారి పార్లమెంట్లో చూడండి, అఖండ భారత్ బొమ్మ ఉంటుంది. పార్లమెంటు న్యూ పార్లమెంటు బొమ్మ లోపల అఖండ భారత నిర్మాణం ఉంటుంది. దాంట్లో ఆ రోజు పూజార్ల చేతని ధర్మచక్రము అదేదో పట్టుకొచ్చాడు మోడీ. దాన్ని పట్టుకొచ్చి అక్కడ స్థాపితం చేశాడు. దాని పక్కనే ఉంటుంది ఏది అఖండ భారత బొమ్మ. సో అఖండ భారత బొమ్మ ఈ ఉద్దేశం ఏంటంటే, మోడీ గారి ఉద్దేశం ఏంటంటే మొత్తం నేపాల్ను, భూటాన్ను, బంగ్లాదేశ్ను, పాకిస్తాన్ను మొత్తం అన్నింటినీ కలుపుకొని అఖండ భారత్ని మళ్ళీ నిర్మాణం చేసుకొని దాన్ని సంఖ్యను పెంచుకుంటాడు. ఇప్పుడు అందుకే ఇవాళ పార్లమెంట్ సంఖ్యను పెంచిండు ఆల్రెడీ. ఆనాడు ఇంద్రలోకంలో ఎట్లయితే 888 సభ్యులను పెట్టుకున్నాడో, ఇప్పుడు మోడీ గారు కూడా 888 సభ్యులకు ఆల్రెడీ పార్లమెంట్ నిర్మాణం చేసుకున్నాడు. కానీ ఇప్పుడు డీలిమిటేషన్ ద్వారా ఎంతమంది వస్తున్నారు? 816 మంది మాత్రమే వస్తున్నారు. మిగతా వాళ్ళ సభ్యులంతా కూడా ఎక్కడికి వెళ్ళి వస్తారంటే మిగతా చిన్న దేశాలు, నేపాల్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళు వస్తారు అన్నట్టు. వీళ్ళు వచ్చి అలా జాయిన్ అయిపోతారు, రేపు విలీనం అయిపోతుంది. సో అట్లా మోడీ గారు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అది కూడా జమిలీ ఎన్నికల తర్వాతనే, 2029 ఎన్నికల తర్వాత సంపూర్ణంగా దేశంలో అధికారంలోకి వచ్చి అప్పుడు ఆయన యుద్ధం ప్రకటిస్తాడు. ఎవరి మీద? అటు నేపాల్ కానీ, అటు పాకిస్తాన్ కానీ, ఇటు బంగ్లాదేశ్ కానీ, వీటన్నిటిని యుద్ధం ప్రకటించి ఇప్పుడు ఎట్లయితే ఈయన హర్మోజ్ను స్వాధీనం చేసుకుంటా, అందుకే కథం చేస్తున్న మిమ్మల్ని ఇట్లయితే ఇరాన్ను అధ్యక్షుని కథం చేసిండో, అవసరం అనుకుంటే అట్లాంటి యుద్ధం కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి దీని వెనుక పెద్ద తంత్రం ఉంది, యుద్ధ తంత్రం ఉంది. సో ఇవాళ మన మందకృష్ణ గారు ఏంటంటే మళ్ళీ బ్రాహ్మణుడు మొదటి దేశాధ్యక్షుడు కాకుండా ఉండాలంటే బ్రాహ్మణులు మీరాబాయి అంటరానితనానికి కారణం. మీరు దుర్మార్గులు కాబట్టి మీరు ఈ దేశానికి అధ్యక్షుడు ఎట్లయితారు రేపు? ఒకవేళ నితిన్ గడ్కరీ లాంటి వాడు మొన్న ప్రధానమంత్రి కావడానికి ప్రయత్నం చేశాడు, కానీ కాలేకపోయాడు. బ్రాహ్మణుడు నితిన్ గడ్కరీ బీజేపీలోనే. కానీ ఇవాళ మళ్ళీ అధ్యక్షుడు రేపు అధ్యక్షత పరిపాలన వస్తే మొదటిగా ఎవరు వస్తారు? మళ్ళీ బ్రాహ్మణులే వచ్చే అవకాశం. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ కంప్లీట్గా బ్రాహ్మణుల చేతలేను. సో దానికి చెక్ పెట్టాలంటే ఏంటిది? బ్రాహ్మణుల మీద బురద చల్లాలి. సో బ్రాహ్మణుల మీద బురద చల్లితే ఖచ్చితంగా బ్రాహ్మణుడు మళ్ళీ మొదట అధ్యక్షుడు కాకుండా పోతాడు. సో దీని వెనుక ఇంత పెద్ద రహస్యం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద సో మందకృష్ణ బ్రాహ్మణుడు కాదు ప్రశ్నించడం, మోదీని ప్రశ్నించాలి, బీజేపీని ప్రశ్నించాలి, పార్లమెంటు ముందు కొట్లాడాలి తప్ప బ్రాహ్మణులపై బురద చల్లితే సరికాదు. దీని వెనక చాలా పెద్ద ఒక రకమైనటువంటి కుట్రకోణమే నడుస్తున్నట్టు కూడా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు చెప్పే ప్రయత్నం చేశారు. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం సో బ్రాహ్మణ వర్సెస్ మందకృష్ణ మాదిగ ఇద్దరి మధ్య ఒక రకమైన వార్ అయితే నడుస్తుంది. ఇంకా వార్ కంటిన్యూ అవుతుంది. ఈ వార్కి పులి స్టాప్ ఎప్పుడు పడబోతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది వెయిట్ చేయాల్సినట్టు అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.